మన కాలేజీలో ప్రతి సంవత్సరం ఇది ఒక ఆనవాయితీ అనుకోండి, అభివృద్ధి అనుకోండి, మహాత్ములను స్మరించుకోవడానికి మనకు లాస్ట్ అవర్స్లో మనం ప్లాన్ చేసి అతను ఎందుకు జరుపుకోవాలి, ఏంటి విషయం ఏంటి, ఏంటి వాళ్ళలో తీసుకున్న మంచి లక్ష్యం అయినా సరే మనం తీసుకుంటే, ఒకప్పుడు మనము బ్రిటిష్ వారితో మనము పోరాటం చేశాము, ఎలా నుండి బయటకు వచ్చామే అని అనుకున్నాము. కానీ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనలో ఇంకా ఆధిపత్య పోరు అనేది ఉండేది. దానికోసము పోరాటం చేసిన మహాత్ములు ఉన్నారు. ఇప్పుడే మనము జయంతి జరుపుకున్నాం. మనము ప్రతిసారి ఎవరో నాయకులు మనకు తెలియకుండా కూడా ఏదో విధంగా వాళ్ళ మంది అయితే అనేది మన అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే మనము వాళ్ళు ఎంతో కష్టపడి మన దేశం ఎంతో కష్టపడ్డారు, వీళ్ళకు వెళ్ళి వాళ్ళు ఎంతో కష్టపడి మనకి ఈ విధంగా సహకరిస్తున్నారు. మనం హాయిగా నిద్రపోతున్నామంటే వాళ్ళు చేసిన త్యాగం వల్లే మనం నిద్రపోతున్నాం. వాళ్ళు చేసి దేశం కోసం పోరాడి ఎంతో మంది నాయకులు మన దేశం కోసం ఎంతో కష్టపడ్డారు. వాళ్ళు బాగా కష్టపడ్డారు, ప్రశాంతంగా తిరిగి నిద్రపోతున్నాం. అంతే కదా మనం చేసేదమ్మా. మనం కూడా మన దేశానికి మనం మన వల్ల ఏం జరుగుతుందని ఆలోచించాలి. రేపొద్దున మీరు కూడా పౌరులు, వారి పౌరులు. ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏమంటే బాలగంగాధర తిలక్ గారి జయంతి జరుపుకుంటున్నాము. స్వతంత్ర సమరయోధంలో వారు ముందు వరుసలో నిలిచి పోరాడారు. మీకందరికీ తెలిసే ఉంటుంది, 200 సంవత్సరాలు బ్రిటిషర్స్ భారతదేశాన్ని పరిపాలించారు. వారిలో ఎందరో మహానుభావులు, అన్కౌంటబుల్ అన్నమాట, వారందరూ జీవితాలనే త్యాగం చేశారు. ఓకే, వారిలో ముఖ్యులు బాలగంగాధర తిలక్ గారు. ఒకనొకప్పుడు బ్రిటిష్ వాళ్ళు స్వతంత్ర పోరాట యోధుల్ని ఎలా కట్టడి చేసేవాళ్ళంటే, ప్రజల్ని కూడా ఎలా కట్టడి చేసేవాళ్ళంటే, బయట రోడ్డు మీద తిరిగేటప్పుడు ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకోవడానికి వీలు కాకుండా అట్లా ఆంక్షలు విధించారనమాట. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు, ఏమైనా ప్లాన్ చేసుకుంటారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటారనే భావనతో దేశవ్యాప్తంగా ఆంక్షలు విధించారనమాట. ఈరోజు బాలగంగాధర గారి జయంతి సందర్భంగా సార్ కొన్ని విషయాలను తెలియజేసుకునే మాట్లాడు. అంటే సార్ 1857 సంవత్సరంలో రత్నగిరి, మహారాష్ట్రలో రత్నగిరి ప్రాంతంలో సార్ జన్మించారు. వాళ్ళ నాన్న ఒక సాంస్క్రిట్ టీచర్, అంటే ఉపాధ్యాయుడు. సో ఒక టీచర్ యొక్క పిల్లలు తొందరగా ఏమి గొడవ లేకుండా మంచిగా చదువుకొని ఏదైనా ఉద్యోగం వస్తే బాగుంటుందని ఉండొచ్చు. కానీ సార్ అలా ఉద్యోగం కోసం ప్రయత్నం చేయలేదు. సో చాలా దేశం కోసం ఆ రోజుల్లో ఉద్యమం చేసి ఆ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి మొట్టమొదటి ప్రథమ జాతీయోద్యమకారుడిగా సార్ గుర్తించడం జరిగింది. అంటే ఆ రోజు చదువుకున్న వాళ్ళు, పేదవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు. అంటే వేరే దేశాలకు వెళ్ళి చదువుకునే వల్ల లైఫ్ వాళ్ళు సెటిల్ చేసుకునేవాళ్ళు. బాలగంగాధర తిలక్ జయంతి సందర్భంగా స్మరించుకోవాల్సింది. అతివాదులు, ఉగ్రవాదులని 2 వర్గాలుగా చీలిపోయారు. భారతదేశ జాతీయ కాంగ్రెస్ అంటే
బ్రిటిషర్స్ 200 సంవత్సరాల పాటు పాలించినప్పుడు మనకు ఇండిపెండెన్సీ స్వతంత్రత లేకపోవడం వల్ల మనము మన దేశంలోనే పరాయ పాలన మధ్యలో మగ్గుతున్నప్పుడు తిలక్ గారి యొక్క ఒకే ఒక కొటేషన్ ఏంటి అంటే స్వరాజ్యం నా జన్మ, స్వరాజ్యం నా జన్మ హక్కు. అంటే ఏంటి? స్వరాజ్యం అనేది నా జన్మ హక్కు, నేను సాధించి తీరుతా. అంటే ఏంటి? మనల్ని మనమే పాలించుకోవాలి, ఇతరులు పాలించబడకూడదు. అంటే ఏంటి కాన్సెప్ట్? My dear students, today we are commemorating birth anniversary of great legendary Kalkandevarina. ఆయన పేరులోనే లక్ ఉంది, తిలక్. ఎందుకంటే మనకు ఆయన అదృష్టాన్ని ఆపాదించినారు. ఎందుకు? ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని, స్వాతంత్ర స్ఫూర్తిని నింపిన మహోన్నత వ్యక్తి ఎవరంటే, ఈరోజు మనం ఉదయం చేసిన వార్తాపత్రిక చదువుతాం. ఈనాడని, ఆంధ్రజ్యోతిని, మీరేమో చెప్తారు కదా అని. అలనాడు స్వాతంత్ర దినోత్సవ పోరాట సందర్భంలో ఇతనే బాలగంగాధర్ తిలకే స్వయంగా కేసరి అనే దినపత్రిక, పత్రిక పేరు చెప్పండి, అనే దినపత్రిక ద్వారా తన మనోభావాలను, తన